హలో 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 ఏమైందిరా? ఏం కాదు, మనం మోడల్ అయిదాం అనుకుంటున్నాం కాబట్టి మనం మోడలింగ్ కావాలంటే హెయిర్, స్కిన్, హైట్, వెయిట్ అన్ని బరోబర్ పాయింట్ లో ఉండాలంటే మెజర్మెంట్ కరెక్ట్ ఉండాలి. సో మనం ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ వద్దాం. ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అంటే ఇక్కడ కాదు, ఇక్కడ హెయిర్ నుండి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ హెయిర్ ఉంటుంది, హెయిర్, స్కిన్, బాడీ అట్లా అట్లా తెలిసే ఉంటుంది. ఓకే, మన హెయిర్ గురించి మాట్లాడాలంటే మనం హెయిర్లో పిహెచ్డీ చేసినాం. హెయిర్ మనది, ఎందుకంటే మన హెయిర్కి మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒకటి ఉంది, రోగం. సో మన హెయిర్ ఇట్లా ఉంటుంది, ఇట్లా 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 అన్ని రకాలు ఉంటుంది. సో మనకి ఏం కావాలో అట్లా చూజ్ చేసుకోవాలన్నట్టు. సో నా హెయిర్ చూసుకురు కదా, నా హెయిర్ని మీరు ఏమనుకుంటారు? దీన్ని కర్లీ హెయిర్ అనుకోవచ్చు, వేవీ హెయిర్ అనుకోవచ్చు. కాకపోతే నేను అనుకోను, ఎందుకంటే ఊళ్ళో మనకి చింపు జుట్టు అంటారు. సో అట్లా అనుకుందాం. సో ఈ చింపు జుట్టుని మనం స్ట్రైట్ లింక్ చేద్దాం అనుకుంటాను. జస్ట్ 5 minutes అవుతా అయిపోతుంది. ఏం అవసరం లేదు, జస్ట్ ఒక షాంపూ, కండిషనర్, ఆయిల్ కూడా అవసరం లేదు ఒకటి అవసరం లేదు. సో ఇక్కడ ఇది 5 rupees డవ్ హెయిర్ అండ్ కండిషనర్ 2 ఉంటాయి. సో అది ఒక్కటి సరిపోతుంది మనకి. ఇట్లు నా హెయిర్ అట్లా వేయచ్చు. అది ఎట్లా నేను తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. స్నానం ఎట్లా చేస్తారు అట్లా డైలీ రొటీన్ చేయాలి. షాంపూ పెట్టుకొని నీట్గా హెయిర్ వాష్ చేసుకోండి. నాదంటే కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. తర్వాత కండిషనర్ అప్లై చేసుకోండి. అట్లా ఒక 15 minutes ఆగండి. నా లాంగ్ హెయిర్ కాబట్టి టైట్ చేసుకున్న తర్వాత నీట్గా స్నానం చేసేసేయండి. తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఉంటుంది ఏంటంటే, మీ కర్ల్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ నీట్గా 5 minutes దూసుకోండి. నీట్గా స్ట్రైట్ అయ్యే వరకు. కర్లీ టు స్ట్రైట్లింగ్ చేసుకుంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అర్థమవుతుంది. రబ్బర్ తీసుకొని దాన్ని స్ట్రైట్గా ఫిట్గా టైట్ చేసేయండి మీ హెయిర్ మొత్తాన్ని. ఎందుకంటే స్ట్రైట్ అప్పుడు అవుతుంది. తడిమిని ఉన్నప్పుడు చేయాలి ఇది ప్రాసెస్. ఎండినాక అంటే ఏం చెప్పలేము. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఇదంతా ప్రాసెస్ ఎందుకు గ్రో అని చెప్పి. డైరెక్ట్ స్ట్రైట్లింగ్ చేయించుకోవచ్చు, కానీ అంతగానో పైసలు ఎవరు మన దగ్గర అయితే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్ట్రైట్లింగ్ చేయించుకుంటే జర హెయిర్ డ్యామేజ్ అవుద్ది. సో అట్లా ఇది నేను జస్ట్ నార్మల్గా మీకు 1 day ఉండడానికి చెప్తున్నా. ఇక డైలీ ఉంటుంది అంటే అట్లా ఉండదు. డైలీ ప్రాసెస్ అట్లా చేస్తే అట్లా ఉంటుంది. ఇట్లా ఒక 1/2 hour ఉన్న తర్వాత మీ హెయిర్ ఆటోమేటిక్గా ఇట్లా తయారవుతుంది. ఇంతగానం ఫరక్ ఉంటుందా బ్రో అంటే ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఒకసారి ట్రై చూడండి, మీకు కూడా తెలుస్తుంది. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద రిజల్ట్, కర్లీ టు స్ట్రైట్లింగ్. If you guys like this video, please do subscribe.